Hello, friends. Good morning, Adi, and welcome back. And let's start. సో ఈరోజు సెషన్లో మనం ఒక కొత్త టాపిక్ అనేది మనం స్టార్ట్ చేస్తాం బేసిక్గా. సో ఆ కొత్త టాపిక్ వచ్చి మనకి వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పైథాన్ గురించి మాట్లాడతాం మనం. నా యాక్చువల్గా ఒక 3 క్లాసెస్, త్రీ బ్యాచెస్ ముందుకు వెళ్ళామంటే నేను పైథాన్ బేసిక్గా చెప్పేవాడిని కాదు. బట్ లాస్ట్ 3 బ్యాచెస్ నుంచి పైథాన్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే మరీ జీరో నాలెడ్జ్ కాకుండా ఎంతో కొంత పైథాన్ అనేది ఎలా పనిచేస్తుంది అని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే తర్వాత మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఒకవేళ ఇంటర్వ్యూకి పోతే అసలు పైథాన్ అనేది నాకు రాదు అని చెప్పడం కంటే కూడా కొద్దో గొప్ప వచ్చు, నాకు ఎస్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అని చెప్పడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎట్లాగో షెల్ స్క్రిప్టింగ్ అనేది మనం డిస్కస్ చేసాం కాబట్టి పైథాన్ కి షెల్ స్క్రిప్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి బేసిక్ గా మీకు. ఇంకోటి, పైథాన్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా మంది అడ్మినిస్ట్రేటర్స్ కి ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే ఎక్కడ లేని భయం అని చెప్పాలన్నమాట. మన వాళ్ళు ఎక్కడ వద్ది ఆ కోడింగ్ అంతే చూస్తే. సో బేసిక్ గా ఆ భయం కూడా లేకుండా చేయడానికి సో ఒక ఒక 5 to 6 క్లాసెస్ నేను పైథాన్ చెప్దామని డిసైడ్ చేశాను. లెట్ మీ టెల్ యూ, నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదండి పైథాన్ లో. ఐఎమ్ నాట్ ఏ డెవలపర్, నేను కోర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చాను. బట్ స్టిల్ నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఎలాగా డిపెండెన్సీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, బేసిక్ కోడింగ్ ఎలా రాయాలా, బై ద వే ఎస్పెషల్ గా దాన్ని ఏమంటారు మనం ఏడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ లో బోటో 3 ఉంటుంది మీకు. బోటో 3 ఈజ్ ఏ పైథాన్ లైబ్రరీ ఫర్ మేనేజింగ్ ఏడబ్ల్యూఎస్ అన్నమాట మీకు. ఎలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది యూస్ చేసుకోవచ్చు, లైబ్రరీస్ వాడుకోవచ్చు అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ పైథాన్ మాడ్యూల్ చెప్పినాక మీకు బేసిక్ ఆఫ్ పైథాన్ అండర్స్టాండ్ అయితే చాలండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ మీకు. సో నేను చెప్పిన వరకు జస్ట్ ప్రాక్టీస్ చేసుకొని మీకు రేపు పొద్దున డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ పైథాన్ అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నో అని చెప్పకుండా ఎస్ ఐఎమ్ ఏ బిగినర్ ఇన్ పైథాన్, సో ఐ నో హౌ ఇట్ వర్క్స్, ఐ హ్యావ్ యూస్ ద పైథాన్ విత్ ఏడబ్ల్యూఎస్ యూజింగ్ బోటో 3 బోటో 3 లైబ్రరీస్ అని మీరు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అది నా ఏం మీకు చెప్పడానికి. ఓకే, సరే. నా పైథాన్ అనేది నా క్వశ్చన్ వచ్చి ఎందుకు మనం పైథాన్ అనేది వాడాలి, వై నాట్ షెల్ స్క్రిప్టింగ్ లో మన పనులన్నీ జరిగిపోతున్నాయి కదా మనకి. మరి అటువంటప్పుడు పైథాన్ వాడాల్సినంత అవసరం కూడా ఏముంది అంటే షెల్ స్క్రిప్టింగ్ లో మనం అన్ని అచీవ్ చేయలేమండి మీకు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కటి నేను షెల్ స్క్రిప్టింగ్ లో అచీవ్ చేస్తానంటే కుదరదు మీకు. నా మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సో వై పైథాన్ అని ఇచ్చాను అనుకోండి, వై పైథాన్ అని చెప్పి .yml అని ఇచ్చాను అనుకోండి ఇక్కడ మీకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ అని మీరు చూసుకున్నప్పుడు మీకు నౌ ద మేజర్ షెల్ స్క్రిప్టింగ్ అనేది ఈజ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ అండి మీకు. అవునా, షెల్ స్క్రిప్టింగ్ అనేది ఎక్కడ పనిచేస్తుంది మీకు, ఎక్కడైతే బ్యాష్ షెల్ ఇవన్నీ అంటే మోస్ట్లీ లైనక్స్ మెషిన్స్ లో పనిచేస్తుంది మీకు. ఇక్కడ ఓకే, నేను ఒక పని చేస్తాను ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ ఆర్ సో డిసడ్వాంటేజెస్ విత్ షెల్ స్క్రిప్టింగ్ అని తీసుకున్నప్పుడు మీకు దిస్ ఈజ్ ఆబ్వియస్. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఫుల్ ఫ్లెజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు మీకు. ఓకే, నా అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఇమాజిన్ ఒక అప్లికేషన్ తీసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, swiggy.com అన్నాను అనుకోండి మీకు. నా swiggy.comలో ఈ అప్లికేషన్ మీరు తీసుకున్నప్పుడు ఇదంతా కూడా మీకు ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది మీకు ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్తుంది మీకు. ఆ తర్వాత డేటా అంతా కూడా మీ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ సేవ్ అవుతాయంటే వెళ్ళి డేటాబేస్లో సేవ్ అవుతాయి మనకి.
సో కాబట్టి మీరు చూస్తే ఏముంటుంది, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది మీకు, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. నా ఫ్రంట్ ఎండ్ లో మీకు ఏమంటారు, హెచ్టిఎంఎల్ పేజెస్, సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ బేసిక్గా, అలాగే జావా స్క్రిప్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమంటారు మీకు, మేబీ రియాక్ట్ జేఎస్, లేకపోతే మీకు యాంగులర్ సమ్ ఫ్రంట్ ఎండ్ వాడతారు అనమాట. ఈ ఈ జావా స్క్రిప్ట్ అనేది వాడడానికి రీజన్ ఏంటంటే ఆబ్వియస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏస్థెటిక్ లుక్స్ కోసం, లైక్ ఫీల్ కోసం అన్నమాట. ఇమాజిన్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నా మౌస్ ని మనం కిందకు మూవ్ చేసిన ఎఫెక్ట్స్ వస్తున్నాయి చూస్తారు, ఇక్కడికి వచ్చాను అనుకో, చూడండి ఎఫెక్ట్ వెనక్కి ముందుకి ఇట్లా మూవ్ అవుతూ ఉంది. యాక్చువల్గా మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం అందంగా తీర్చిదిద్దడానికి, మీకు మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మీరు చూసినట్లయితే మీకు ఫ్రంట్ ఎండ్ ఉపయోగపడుతుంది. తర్వాత మీకు బ్యాక్ ఎండ్ ఉంటుంది. మీకు మీ అప్లికేషన్ లాజిక్ అంతా కూడా బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. లైక్ నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళి డేటాబేస్ కనెక్ట్ అయ్యి, డేటాబేస్ కనెక్ట్ చెక్ చేసుకొని అంత డీటెయిల్స్ అంతా తేవాలి కదా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఆబ్వియస్ గా జావా, పైథాన్, పిహెచ్పి, ఇంకోటి ఏముంది డాట్ నెట్, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అన్నమాట మీకు. సో ఎక్కడా కూడా మీకు షెల్ స్క్రిప్టింగ్ అనేది అవకాశం లేదు చూడండి మీకు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తాయి. ఇప్పుడు పైథానే తీసుకోండి, లేకపోతే జావానే తీసుకోండి, మీరు విండోస్ తీసుకున్నా, లైనక్స్ తీసుకున్నా, మ్యాక్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా జావా ఇస్ జావా, పైథాన్ ఇస్ పైథాన్, అది మారదనమాట మీకు. ఓకే. సో కానీ షెల్ స్క్రిప్టింగ్ అలా కాదు. షెల్ స్క్రిప్టింగ్ తీసుకెళ్ళి మీరు మ్యాక్ ఓఎస్ లో రన్ చేస్తారంటే పని చేయదు మీకు. ఓకే. షెల్ స్క్రిప్టింగ్ తీసుకొచ్చి నేను విండోస్ లో పని చేస్తానంటే పని చేయదు. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఓన్లీ మీకు దేంట్లో పని చేస్తుంది, లైనక్స్ లో. అలాగే పవర్ షెల్ ఉంది. పవర్ షెల్ అనేది మీకు దేంట్లో పని చేస్తుంది, ఓన్లీ విండోస్ లో పని చేస్తుంది. ఇప్పుడు లైనక్స్ కూడా వచ్చింది అనుకోండి. అందుకే వాళ్ళు ఏమంటారంటే షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు మీకు రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ సూటబుల్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ అప్లికేషన్, లైక్ మీకు పెద్ద పెద్ద ఫంక్షన్స్ రాసి, దాన్ని ఏమంటారు, క్లాసెస్ డిఫైన్ చేసి మీకు ఒక రకంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇలా అంతా రానిది ఇది కుదరకపోవచ్చు మీకు. ఇంకోటి వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ మీకు చూసారా, మీకు షెల్ స్క్రిప్టింగ్ నాట్ సూటబుల్ జియోఐ అప్లికేషన్స్ మీకు, నాట్ సూటబుల్ కాదు కానీ షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ అన్నమాట మీకు. ఓకే. దాంతో పాటు లాట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే. షెల్ స్క్రిప్టింగ్ డోంట్ హ్యావ్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ తో పాటు దట్ ఈస్ ఉంది కానీ అంత ఎఫిషియెంట్ గా లేదులేండి. అరేస్, టూపుల్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, అంత హెవీగా ఉండదు. లైక్ ఇదన్నమాట మీకు. సో దాంతో పాటు షెల్ స్క్రిప్టింగ్ లో మాడ్యూల్స్, లైబ్రరీస్ ఉంటాయన్నమాట. డోంట్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ టు పర్ఫామ్ వేరియస్ ఆప్షన్స్ మీకు. ఓకే. సో ఇలాగా డిసడ్వాంటేజెస్ షెల్ స్క్రిప్టింగ్ లో చాలా ఉన్నాయి మీకు. సో దాన్ని మీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీకు పనిచేస్తుంది. సో లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రేదర్ దాన్ ఇవన్నీ చెప్పడం కంటే కూడా. నాకేం కావాలంటే ఇమాజిన్, మీకు ఇంతకు ముందు చెప్పాను బట్ ఎనీవే, నాకేం కావాలంటే నాకు ఒక డేటా కావాలండి. ఇమాజిన్ ఐ వాంట్ ఏ data of 10 people, or I want a fake data for 10 people or 10 persons for testing. ఇది నా రిక్వైర్మెంట్ అనుకోండి. ఓకే. నా దాంట్లో ఏముండాలా, ఫేక్ ఒక్కొక్క డేటా అంటే ఒక్కొక్క ఫేక్ పర్సన్ డేటాకి పేరు కానీ, లాంగ్వేజ్ కానీ, ఈమెయిల్ కానీ, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. నా దాంతో దీన్ని మనం షెల్ స్క్రిప్టింగ్ లో మనం అచీవ్ చేయాలంటే చాలా కోడింగ్ చేయాల్సి వస్తుంది మీకు. మీకు ర్యాండమ్ గా ఒక ఈమెయిల్ తీసుకురావాలా, ర్యాండమ్ గా సోషల్ సెక్యూరిటీ నెంబర్ తీసుకోవాలా, ర్యాండమ్ గా ఈమెయిల్ తీసుకోవాలా, ఎలా క్రియేట్ చేస్తాం? సరే ర్యాండమ్ గా నెంబర్ అయితే మనకు ఆల్రెడీ
డాలర్ ర్యాండమ్ అని తెలుసు మీకు కాబట్టి ర్యాండమ్గా ఒక నెంబర్ క్రియేట్ చేస్తారు. ఈమెయిల్ అడ్రస్ ర్యాండమ్గా ఎలా క్రియేట్ చేస్తారండి? అప్పుడు నేను ఏం చేయాలా? మీకు ఒక ఈమెయిల్ లిస్ట్ అంతా పెట్టుకొని మీకు దాని నుంచి తీసుకొని కలిపి డివైడ్ చేయి నానా చేయాలన్నమాట. అదే ఇమాజిన్ నాకు పైథాన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నా దగ్గర పైథాన్ ఉందనుకుందాం. సో పైథాన్లో ఒక శాంపుల్ లైబ్రరీ ఒకటి ఉంది మీకు. అంటే ఈ ఈ ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. షెల్ స్క్రిప్టింగ్ డోంట్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ టు పర్ఫామ్ వేరియస్ అండ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఉన్నాయి అనుకోండి మీకు. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడికి వచ్చి నేను ఏం ఫేకర్ నంపై ఇట్లా ఉంటుంది అనమాట, రైట్? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి, ఫ్రమ్ ఫేకర్ ఇంపోర్ట్ ఫేకర్ అనే ఇట్లా ఇంపోర్ట్ చేద్దాం. తర్వాత ఏం చేస్తాం, మీకు డేటా ఈజ్ ఈక్వల్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు చూస్తే మీకు డేటా డాట్ ప్రొఫైల్ అని ఇచ్చాను అనుకోండి. ప్రొఫైల్ అని ఎట్లా ఇస్తే మీరు చూసారా, ఒక పర్సన్ యొక్క జాబ్ ఏంటి, వేర్ హౌస్ మేనేజర్. కంపెనీ రెమెరీ స్కాట్, ఎస్ఎస్ఎన్, రెసిడెన్స్, కరెంట్ లొకేషన్, బ్లడ్ గ్రూప్, వెబ్సైట్, యూజర్ నేమ్, జెండర్, తర్వాత అడ్రస్, ఈమెయిల్, బర్త్ డేట్ అంతా వచ్చింది చూడండి మీకు. దీని బేసిక్గా డిక్షనరీ అంటారు. సో ఇమాజిన్ నాకు ఒక 10 మంది డేటా కావాలనుకోండి మీకు. నాకు ఒక 10 మంది డేటా అనేది ఒక లిస్ట్గా కావాలనుకోండి మీకు. ఓకే, సో నేను ఏం చేయొచ్చు అంటే 10_person ఆర్ పీపుల్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక లిస్ట్ కాంప్రహెన్షన్ చేస్తాను. ఫర్ డేటా డాట్ ప్రొఫైల్ అని ఇచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి ఇలా ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని చెప్పి పీపుల్ డేటా అని ఇచ్చాను అనుకోండి. నాకు మొత్తం దీన్ని నేను లూప్ చేయొచ్చు, ఫర్ లూప్ చేయొచ్చు. ఫర్ ప్రొఫైల్ ఇన్ పీపుల్ డేటా, ఓకే, ప్రింట్ ప్రొఫైల్ ప్రింట్ ఇలా ఇచ్చామనుకోండి మీకు. మీరు చూస్తే ఒక్కొక్క దాని అడ్రస్ వచ్చింది చూసారా. ఇదంతా కూడా ఒక డిక్షనరీ విచ్ ఈస్ గివింగ్ ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్. నౌ ఇలాంటిది మీరు షెల్ స్క్రిప్టింగ్ లో అచీవ్ చేయాలంటే కుదరదు అని చెప్పను, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ ఇలాంటి లైబ్రరీస్ రెడీమేడ్ గా మీకు ఉంటాయన్నమాట మీకు. సో పైథాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, pypy.org అంటాం. ఇదేంటంటే మీకు పైథాన్ యొక్క లైబ్రరీస్, కావాల్సిన లైబ్రరీస్ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు చూస్తే చూడండి, ప్యాకేజెస్ ఇక్కడ ఉంటాయి మీకు. సో ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో నేనేం చేస్తాను, హాలీవుడ్ మూవీస్ అన్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్ మీకు. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో మూవీస్ అని ఏదో ఉంది యాక్చువల్గా మీకు, కొంచెం ఓల్డ్ యాక్చువల్గా మీకు. పిప్ ఇన్స్టాల్ మూవీస్ అని చెప్పి మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు అంటే మీకు దొరుకుతుంది అనమాట. ఎవరో ఒక డిఫైన్ చేసి పెట్టుంటారు యాక్చువల్గా మీకు. ఓకే, సో మేబీ కిందకు వచ్చేటప్పుడు ఇట్లా డిఫరెంట్ చూడండి, ప్రింట్ మూవీస్ మాడ్యూల్ ఇస్ టెస్ట్ రికర్షన్ ఇన్ ద పైథాన్, డిఫరెంట్ ఆప్షన్స్, మూవీస్ లైబ్రరీ మీకు ఇలా అనమాట మీకు. డిఫరెంట్ ఆప్షన్స్ మీరు కూడా జనరేట్ చేసి ఇక్కడ పుష్ చేసుకోవచ్చు మీకు. మీ ఓన్ మాడ్యూల్ జనరేట్ చేసి పుష్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇలాంటిది పైథాన్లో లేదు. సో కాబట్టి ఈ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మీకు పైథాన్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడ్రస్ చేస్తుంది మీకు. సో మీరే ఫీల్ అవుతారనమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుద్దంటే మీకు, అరే మన షెల్ స్క్రిప్టింగ్ మనకు కావాల్సింది సాల్వ్ చేయట్లేదే అని చెప్పి మీకు నిన్న కూడా చూపించాను యాక్చువల్గా మీకు, రైట్? ఏది
ఒకటి తీసుకొని మనం ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ తీసుకొని డీలిమిటర్ తీసుకొని నేను దాన్ని కన్వర్ట్ చేయాలి బేసిక్‌గా. షెల్ స్క్రిప్టింగ్‌లో దట్స్ నాట్ పాసిబుల్. డైరెక్ట్‌గా లేదు. ఏది ఆహ్, ఓకే. ఇమాజిన్ ఇక్కడికొచ్చి నేనేమంటాను మీకు కన్వర్ట్